హిందూ సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లుతుంది. మౌనం పాటించాల్సిన సమయం కాదు. హిందువులందరూ కూడా గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దేవాలయాలపైన దాడి జరిగినప్పుడు, విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు 4 రోజులు మాట్లాడి ఊరుకుండడం కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మనం గతంలో చూసినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు గాని లేనప్పుడు గాని ఏ మతం మీద దాడి జరిగినప్పుడు కూడా మొట్టమొదటిగా స్పందించేది మా అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటే. సనాతన ధర్మాన్ని కాపాడండి అంటే మీ మతాలను ఏదో దూషిస్తున్నట్టు కొంతమంది చేతులు తోడుకుంటున్నారు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక నాయకుడు మా దగ్గర డబ్బు ఉంది, వీలైతే తిరుమలనే మేము చెట్టు కింద ఇంట్లో వేసుకుంటామని సునకానందం పొందారు. ఎప్పుడు లేని విధంగా లడ్డూ ప్రసాదంలో జరిగిన తప్పు తన హయాంలో జరిగిందని మర్చిపోయారు, లేకపోతే తప్పైపోయిందని చేతులు తోడుకుంటున్నారో తెలియట్లేదు. అనూహ్యంగా తిరుమల మెట్టెక్కుతారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నడూ గతంలో దేవాలయాల మీద జరిగిన దాడులపై స్పందించని ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరుపతి మెట్టెక్కి వస్తానని శపథం చేయడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఎన్నోసార్లు దేవాలయపైన ఈ 5 సంవత్సరాల దాడి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోయాడు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మీ మతాన్ని మీరు కాపాడుకోండి అని చెప్తుందే కానీ పరమతాలను దూషించమని చెప్పలేదు. మేము ఇతర మతాలని దూషించడం లేదు. ఏ మతానికి దాడి జరిగినా కూడా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు పవన్